రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు మనమంతా అలుపెరగని పోరాటం చేశాం. ఆ పోరాటాల ఫలితమే ఇలా తెలంగాణ రాష్ట్రం కల సాకారమే. మరి ఆ పోరాటంలో మనకంటే ముందు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఊరి రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు తోవా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులో జోహారులో సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు కొనసాగిస్తాం అమర వీరుల ఆశయాల్ని. తన పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రేపు రేవంత్ అన్న సారథ్యంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని లాల్ బహదూర్ స్టేడియం కేంద్రంగా ఇలా లక్షలాది మంది ప్రజల మధ్యన ఇలా ప్రమాణ స్వీకారానికి మంత్రివర్గంతో అన్న బయలుదేరుతా ఉన్నాడు. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను వాటితో పాటు ఈ ప్రజలు కోరుకున్నటువంటి సంక్షేమాన్ని ఇలా ప్రజలకు అందించడానికి కోసం ఒక అహంకార పూరిత పాలనను ఇలా అంతమొందించి ఒక ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణలో ఏ స్వేచ్ఛ కోసమైతే ఏ ప్రజాస్వామిక వాతావరణం కోసమైతే ఈ తెలంగాణ పరితపించిందో ఆ వాతావరణాన్ని నెలకొల్పడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకోతుందనేది రేవంత్ అన్న హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగానే ఇలా కాంగ్రెస్ పార్టీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి ఉస్మానియా యూనివర్సిటీ ఈ నాయకులందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఇలా జేజేలు పలుకుతూ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు వందలాది మంది విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు ఇలా సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థులు ఆశించినట్టుగా ఇలా ఉద్యోగాల నోటిఫికేషన్లు గాని ఇలా విద్యా సంస్థలలో ఇలా రిక్రూట్మెంట్ గాని అన్ని రంగాలలో భర్తీలను పూర్తి చేసి ఖచ్చితంగా విద్యార్థులు పెట్టుకున్న ఆశలను కూడా ఇలా ఖచ్చితంగా అమలు పరుస్తామని వాటిని నిజం చేస్తామని వాళ్ళ కళల్ని సాకారం చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం.